పక్కాగా ఏపీకి పక్కాగా రాబోతున్న టెస్లా ఏకంగా ఇక్కడ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో భూములు అన్వేషణ. అసలు టెస్లా ఏపీకి వస్తుందా? వస్తేనే కదా స్థలాలు అయితే చూస్తారు. అటువంటిది ఇంకా వస్తానికి క్లారిటీ లేకుండా స్థలాలు ఎలా చూస్తున్నారు? సో మీరు చూసుకున్నట్లయితే ఇదనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ అయితేని ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో టెస్లా అయితే మనకి అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ఆటోమేటివ్ క్లీన్ ఎనర్జీ కంపెనీ టెస్లా కార్ల తయారీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏఐ సాంకేతికతతో రూపొందించిన విద్యుత్ వాహనాలను మన దేశంలోకి ప్రవేశపెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతూ ఉండటం అయితే తెలిసిందే. దీన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ప్రోత్సాహానికి ఎలాగూ రాయితీలు ఇస్తుంది. దీనికి తోడు పొడవైన తీర ప్రాంతం, పోర్టులు, హైవేలు అనుకూలంగా ఉండటంతో టెస్లాను తీసుకొచ్చేలా కొద్ది రోజులుగా పరిశ్రమ సంప్రదింపులు చేస్తుంది. గత నెలలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్లో ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కూడా ఆహ్వానించారు. ఆ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు సదరు కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని, ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లో భూములను కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు. 5 రోజుల క్రితం ఏపీఐఏసీ చైర్మన్ రామరాజు మేనకూరు పారిశ్రామిక వాడిని అయితే సందర్శించారు. టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి, అక్కడి వస్తువులు పరిశీలించారు. ఆ సంస్థను తీసుకెళ్లేందుకు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో కూడా పోటీ పడుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 3 ప్రాంతాలు కూడా సిద్ధం. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక వాడలో 500 ఎకరాల ఖాళీ భూమిని కేటాయించేందుకు చూస్తున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేసిన క్రిస్ సిటీలోని భూములను కూడా ఇందుకైతే పరిశీలిస్తున్నారు. మేనకూరు, క్రిస్ సిటీ, శ్రీ సిటీ ప్రాంతాలకు చెన్నై 120 కిలోమీటర్ల దూరంలో ఉండటం, కృష్ణపట్నం పోర్టు, తిరుపతి, చెన్నై విమానాశ్రయాలు జాతీయ రహదారులు దగ్గరగా ఉండటంతో పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని భావిస్తున్నారు. ఇక 2016లో కియా కార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్తో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పాటైంది. ఇదే తరహాలో మనకి టెస్లాను కూడా తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా తీసుకొస్తామనే ఉద్దేశంతోనే భూములు అయితే సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.